అంటే ఏమీ లేదు, ఆ భూలోకం గడు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి ఉంది కదా. ఆ అమ్మాయిని ఏం చేసేవారో కొంప తీసి. అయ్యి బాబా, వాళ్ళ అమ్మాయిని నేనేం చేయలేదు. వాళ్ళ అమ్మాయికి పసుపు కుంకాలు తీసుకుంటున్నారు. ఇలాగాన ఎంక్వైరీకి వచ్చారు మన దగ్గరికి. భూలోకం గడి గురించి అడిగారు. భూలోకం గడు ఎటువంటి అని అడిగారు. అయ్యి బాబు గొప్పోడండి అన్నాను. అప్పులకి ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. చచ్చా ఆడెవరి దగ్గర అప్పు చేయడండి, అవసరమైతే రూపాయి ఇస్తాడు తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు అన్నాను. ఇన్నాళ్ళకి భలే పని చేసేవరా, మన ఊరికి మంచి పేరున్న తసరాలు గొప్పడు అనిపించుకున్నావురా. ఆ తర్వాత అమ్మాయి గురించి అడిగారు. అచ్చచ్చచ్చ ఆ అమ్మాయి సూపర్ అండి, ఇంటికాడ దించినట్టు దించిందాలా, మళ్ళీ కాలేజీకి వెళ్తానే కానీ ఎత్తదండి అని చెప్పాను. మళ్ళీ కాలేజీ కాడ దించిందాలా, ఇంటికాడ ఎత్తుద్దని చెప్పాను. సూపర్ బ్రహ్మాండంగా చెప్పావు ఇది కూడానా. మంచి గుణమతండి అని చెప్పా. తర్వాత వాళ్ళు అడిగినన్నిటికి చెప్పాను, అడగని దానికి కూడా ఒకటి చెప్పాను. అడగిన దానికి ఏం చెప్పావురా? అంటే గుణవతే కాదండి, అమ్మాయి గర్భవతి కూడా అని చెప్పాను. గర్భవత? అలాగే ఎవడన్నా చెప్తాడురా. అంటే నిజమే చెప్పాను కదా బావా. నిజం చెప్తే అరే ఇప్పుడు నాకేం చేస్తావో తెలియదు బావా. ఆడు కరెక్ట్కి వచ్చి ఒక దెబ్బతోటి చంపేద్దామని తిరుగుతున్నాడు. ఆడు నువ్వు ఎలాగైనా రక్షించాలా.